ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడైన మా ప్రభా, మీకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాము. మహోన్నతుడా మా ప్రభానే యేసు, మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నామయ్యా. మిమ్మలను స్తుతించుటకును, మిమ్మలను గూర్చి పాడి కీర్తించి ఘనపరచుటకును సహాయం చేయండి. మీ కృపలో మమ్మలను బలపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. మీరు మాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి మీకే స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. కృపామయుడా, దయా సత్య సంపూర్ణుడా, మీకే స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మీరు ఈ ఆరాధనకు అధ్యక్షత వహించండి. తండ్రిని ఘనపరచుటకును, రక్షకుడైన యేసుక్రీస్తును మహిమపరచుటకును, మేము నాయన పరిశుద్ధాత్మనితో సహవాసము చేయుటకును కృపను దయచేయండి ప్రభా. మా అంతరంగములను మీరు కనికరించండి, మా అంతరంగములను మీరు బలపరచండి. మీ ఆత్మశక్తిని, ఆత్మ పట్టుదలను మాకు మీరు దయచేయండి. ఆత్మ విషయమై తీవ్రత కలిగి ఉండమని చెప్పినారు, అలాగే దేవుని విషయంలో పట్టుదల కలిగి ఉండమని చెప్పినారు. మీ యొద్ద సహనముతో కనిపెట్టమని మీరు చెబుతున్నారు ప్రభా. అట్టి నాయన స్వభావం మాకు మీరు దయచేయండి. తండ్రి అయిన దేవా, మీ సన్నిధిలోనికి వచ్చి మిమ్మల్ని వేడుకొంచున్నాము. మీరు మాకు అధ్యక్షత వహించండి. ఏ రీతిగా మిమ్మల్ని స్తుతించి ఘనపరచవలనో సమస్త విషయాల్లో మీరే మీ కృపను మాకును మీరు సమృద్ధిగా మీరు దయచేయండి. ఈ ఆవరణమంతా మీ సన్నిధితో నింపండి ప్రభా. పాటలు పాడుచుండగా ఆ పాటల ద్వారా దేవుని యొక్క ఆత్మ మమ్మలను బలపరచునట్లుగాను, మిమ్మలను మహిమపరచువారముగా చేయండి ప్రభా. అలాగే మాలో ఉన్నటువంటి నిర్లక్ష్యము, నిర్లిప్తత సంపూర్ణంగా తొలగిపోనట్లుగా చేయండి. దుష్టుని యొక్క ఆటంకములు మాలో కానీ, ఆవరణంలో కానీ, ఎవరిలో ఎక్కడ ఆటంకములు లేకుండా చేయండి ప్రభా. అడ్డుబండయు అడ్డు గోడలను కూలద్రోయమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. మిమ్మలను ఘనపరచుటకు మాలో ఉన్న అభ్యంతరములన్నిటినీ మీరు తొలగించండి. పరిశుద్ధాత్ముడా, మీరు మా మధ్య కదలండి. మీ కొరకు మేము మార్గమును సరళము చేయువారముగా చేయండి నాయన. మీరు మా మధ్య సంచరించున్నట్లుగా మా పరిసరాలను, మమ్ములను పరిశుద్ధపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. రాజులైన యాజక సమూహముగా మమ్మల్ని ఇక్కడ చేర్చి మహిమ ఘనత ప్రభావాలు మీరే ఆరోపించుకొనమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. పాటలు పాడుకుందామండి. మన ఆరాధన గీతం నుండి 22వ పాట పాడుకుందామండి. నీ పాదం రొక్కేదన్ నిత్యము స్తుతించి నిన్ను పాడి కీర్తించెదను. యేసయ్యా నీ ప్రేమ పొంగుచున్నది, యేసయ్యా నీ ప్రేమ పొంగుచున్నది.
యేసయ్యా నీ ప్రేమ పొంగుచున్నది. శీఘ్రముగా చేర్చెదవు సియోనులో నిన్ను కీర్తించెదను. నీ పాదం మ్రొక్కెదం నిత్యము స్తుతించి నిన్ను పాడి కీర్తించెదను. యేసయ్యా నీ ప్రేమ పొంగుచున్నది. యేసయ్యా నీ ప్రేమ పొంగుచున్నది. ప్రియులారా, దేవుని వాక్యంలో నుండి కీర్తనల గ్రంథము 84వ కీర్తన 3వ వచనం చదువుకున్నాం. 3వ వచనం, సైన్యములకు అధిపతియగు యెహోవా నా రాజా నా దేవా, నీ బలిపీఠమునొద్దనే పిచ్చుకలకు నివాసము దొరికెను, పిల్లలు పెట్టుటకు వానకోవిలకు గూటి స్థలము దొరికెను. నీ మందిరమునందు నివసించువారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించుదురు. ప్రభునంతులారా, ఈ కీర్తన దేవునిని స్తుతిస్తూ అలాగే దేవునిని ఘనపరుస్తూ రాయబడినటువంటి కీర్తన. ఈ కీర్తన యొక్క ప్రారంభం ఏమిటి అనంటే, దేవుని యొక్క నివాస స్థలం ఇది. దేవుని యొక్క నివాస స్థలం అంటే ప్రభువు ఉండే స్థలం. అందుకనే మొదటి వచనంలో ఏమంటున్నాడంటే, సైన్యములకు అధిపతియగు యెహోవా నీ నివాసములు ఎంత రమ్యములు. చూడండి, మనం కొన్ని ప్రాంతాలను చూచినప్పుడు అవి ఒక్కొక్క ఏరియాను బట్టి ఆ నివాస స్థలాలు మారుతూ ఉంటాయి. మనం చూచే వాటిల్లో కొన్ని గార్డెన్స్ చూస్తాం. ఒక మంచి పూల తోటలు, పార్కుల్లో మనం చూస్తే ఆ ఆవరణము, ఆ స్థలము చూడటానికి చాలా ఆహ్లాదంగా, మనస్సుకు మరి ఉత్ప్రేరణగా ఆ స్థలాలు ఉంటాయి. ఆ గార్డెన్స్లో ఉన్నంతసేపు మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. అదొక నివాస స్థలం. అలాగే మనం అడవుల్లోకి వెళితే అదొక నివాస స్థలం. రకరకాల చెట్లు, పెద్ద పెద్ద చెట్లు, అంత కొండలు, లోయలు, ఆ ప్రాంతము అదొక నివాస స్థలం. అది కూడా చూడటానికి బాగానే ఉంటుంది. ఇలాగూ దేవుడు సృష్టించిన వివిధ రకాలైన స్థలాలు, ఈ స్థలాలలో మనం చూసినప్పుడు అది ఆహ్లాదంగా ఉంటుంది. ఇప్పుడు ఈ కీర్తన రాసిన వాళ్ళకి అన్ని అనుభవాలు తెలుసు. అంటే కొండ ప్రాంతాలు ఎలా ఉంటాయో తెలుసు,
లోయ ప్రాంతాలు ఎలా ఉంటాయో తెలుసు, అలాగే అడవులు ప్రాంతాలు ఎలా ఉంటాయో తెలుసు, సెలయేర్లు ప్రవహించే నదీ తీర ప్రాంతాలు ఎలా ఉంటాయో తెలుసు, అన్నీ తెలుసు. కానీ ఆ చూసిన వాటన్నిటికంటే శ్రేష్టమైనది, మరి ఆహ్లాదకరమైనటువంటి స్థలం ఏమిటి అని అంటే, ఇదిగో ఇక్కడ మొదటి వచనంలో రాస్తున్నాడు, సైన్యములకు అధిపతియగు యెహోవా నీ నివాసములు ఎంత రమ్యము. అంటే అన్నిటికంటే కూడా దేవుడు నివసించే స్థలం అనేది చాలా రమ్యమైనది, చాలా అందమైనది. మనం చూస్తూ ఉన్న వాటన్నిటికంటే కూడా దేవుడు నివసించే స్థలం, దేవుని నివాస స్థలం అనేది చాలా అందమైనది, రమ్యమైనది అని అంటున్నాడు. చూడండి, మనం ఎక్కడికి వెళ్ళి ఎంతసేపు ఉన్నా అక్కడ అనుభవించే అనుభూతి కంటే కూడా దేవుని సన్నిధిలోనికి వచ్చి దేవునితో కలిసి ఆయనను అనుభవిస్తూ ఉంటే ఆ అనుభవము చాలా మధురంగా ఉంటుంది. దేవుడు నివసించే స్థలము మనకు చాలా ఆత్మీయముగా ఉంటుంది. ఆయన నివసించే నివాస స్థలము, ఆయన నివసించే నివాస స్థలంలో ప్రభువు ఉంటాడు, పరిశుద్ధాత్ముడు ఉంటాడు, పరలోక వాతావరణం ఉంటుంది. మనం ఆ స్థలంలోకి ఎంటర్ అయితే దేవుని సన్నిధిని మనం అనుభవిస్తాం. అయితే దేవుడు తన సన్నిధిని అనుభవించే స్థలములో దేవునికి మనము కలుసుకునే ప్లేస్ ఎక్కడ అని అంటే, బలిపీఠము అనే స్థలము దగ్గర మనము దేవుణ్ణి కలుసుకుంటాం. ప్రత్యక్షపు గుడారములో బలిపీఠము అనే ఒక ఆవరణం ఉంటుంది. ఆ బలిపీఠము దగ్గర దేవుడు మనం కలుసుకునే స్థలం. అందుకనే 3వ వచనంలో ఏమని రాశాడంటే, సైన్యములకు అధిపతియగు యెహోవా నా రాజా, నా దేవా, నీ బలిపీఠమునొద్దనే పిచ్చుకలకు నివాసము దొరికెను, పిల్లలు పెట్టుటకు వానకోవెలకు గూటి స్థలము దొరికెను. ఇక్కడ ఏమంటున్నాడు? నీ బలిపీఠమునొద్దనే. అంటే బలిపీఠం ఎవరిది అనంటే అది దేవునిది. ఆ దేవుని బలిపీఠము దగ్గర మనము ఆ బలిపీఠం దగ్గరకు వెళ్ళినప్పుడు దేవునితో మనం కలుసుకునే స్థలం బలిపీఠం. జనరల్గా బలిపీఠము అని అంటే మరి దేవుడు నివసించే స్థలము, దేవుడు కూర్చునే స్థలం. తర్వాత మనం ఏం చేస్తామంటే ఆ బలిపీఠం దగ్గరకు వెళ్ళి దేవునితో మనం సెటరైట్ అవుతాం. అనగా మనకు దేవునికి మధ్యలో ఏమైనా నెగటివ్ థింగ్స్ ఉంటే, దేవునికి ఇష్టం లేనివి మనలో ఏమైనా ఉంటే, దేవునికి ఇష్టం లేని పనులు మనం ఏమైనా చేస్తుంటే ఆ బలిపీఠం దగ్గరికి వెళ్ళి, ప్రభువా నీకు విరోధంగా నేను ఈ పాపం చేశాను, నన్ను క్షమించు అని అడుగుతాం. అలాగే నీకు ఇష్టం లేని పనులు నేను చేశాను, నన్ను క్షమించు అని ఆ బలిపీఠం దగ్గరికి వెళ్ళి దేవునికి చెబుతాం. అప్పుడు దేవుడు మనల్ని క్షమించి తన బిడ్డలుగా స్వీకరిస్తాడు. అంటే బలిపీఠం అంటే మనల్ని క్షమించే స్థలం, క్షమించే స్థలం. అలాగే బలిపీఠము అని అంటే మనల్ని దేవుడు చేర్చుకునే స్థలము. అంటే తన బిడ్డలుగా మనల్ని చేర్చుకుంటూ ఉన్నాడు. అయితే ప్రియులారా, మనం గమనించాల్సింది ఏంటంటే, దేవునిని మనము
చేర్చుకుంటూ దేవుడు మనల్ని చేర్చుకునే ఒక బలిపీఠం అనేది ఆ రోజుల్లో ప్రత్యక్షపు గుడారంలో కట్టమన్నాడు. అలాగే మోషే ప్రత్యక్ష గుడారంలో బలిపీఠం నిర్మించాడు. ఈ రోజున మనము దేవుని కొరకు బలిపీఠములు కట్టేవారముగా మారాలి. మన జీవితంలో దేవుని కొరకు బలిపీఠములు కట్టేవారముగా మనం మారాలి. బైబిల్ గ్రంథంలో మనం చూస్తే బలిపీఠాలు ఎవరైనా కట్టారా అనంటే కొంతమంది బలిపీఠాలు కట్టారు. ఎప్పుడు అనంటే వారు దేవునితో సమాధాన పడటానికి కట్టారు. అలాగే దేవునిలో బలపడటానికి కట్టారు. అలాగే దేవుని ఆశీర్వాదాలు పొందటానికి బలిపీఠాలు కట్టారు. బైబిల్ గ్రంథంలో ఎవరు ఏ టైంలో బలిపీఠాలు కట్టారు అని కనుక మనం చూస్తే చూడండి, దేవుని వాక్యంలో ఆదికాండంలో 8వ అధ్యాయం చూడండి. ఆదికాండము 8వ అధ్యాయము 20వ వచనం చదివా. అప్పుడు నోవహు యెహోవాకు బలిపీఠము కట్టి పవిత్ర పశువులన్నిటిలోనూ పవిత్ర పక్షులన్నిటిలోనూ కొన్ని తీసుకొని ఆ పీఠము మీద దహన బలి అర్పించెను. ఇక్కడ చూడండి, నోవహు అనే వ్యక్తి దేవునికి ఒక బలిపీఠాన్ని కట్టాడు. ఈ బలిపీఠం కట్టడంలో ఉద్దేశం ఏంటి అనంటే, జలప్రళయము రాకముందు ప్రజల మీద దేవునికి కోపం ఉంది. అంటే వీరు నా మాట వినటం లేదు, వీరు మరి నాకు వ్యతిరేకంగా చేస్తున్నారు, అందువలన జలప్రళయము నేను పంపిస్తున్నానని నోవహుతో ఆల్రెడీ చెప్పాడు. ఎలా చెప్పాడంటే ముందుగానే చెప్పాడు. జలప్రళయం ఏ రోజు వస్తుందో కూడా డేట్ కూడా చెప్పాడండి దేవుడు. ఫలానా రోజు జలప్రళయం రాబోతుంది అని డేట్ కూడా చెప్పాడు దేవుడు. ఆ డేట్ కూడా ఉంది బైబిల్లో. చూడండి ఒకసారి 7వ అధ్యాయము 11వ వచనం చూడండి. నోవహు వయస్సు యొక్క 600 సంవత్సరము 2వ నెల 17వ దినమున మహాగాధ జలముల ఓటలన్నీయు ఆ దినమందే విడబడెను, ఆకాశపు తూములు విప్పబడెను. అంటే మేఘాల్లో నుండి వర్షం వచ్చి ఆకాశపు తూములు విప్పబడతాయి. ఆ రోజు ఏంటి అనంటే 600 సంవత్సరము నెల 2వ నెల డేటు 17వ తేదీ. చూడండి ఎంత క్లియర్గా ఉంది అక్కడ. ఈరోజు డేట్ ఎంత అనంటే మనం ఏం చెప్తాం? ఈరోజు డేట్ ఎంత? 8/12/2024 అంటాం. అలాగే ఆ జలప్రళయం వచ్చిన డేట్ ఎంత అంటే 17వ తారీఖు 2వ నెల 600 సంవత్సరం అంటే బీసీ. ఇది 17వ తారీఖు 2వ నెల 600 సంవత్సరమున ఆకాశపు తూములు విప్పబడతాయని డేట్ కూడా చెప్పాడండి దేవుడు. డేట్ చెప్పే ఆ జలప్రళయం పంపించాడు. ప్రియులారా, మన జీవితంలో దేవుడు డేట్స్తో సహా చేస్తాడు ఏదైనా. నువ్వు అనుకున్న టైంలో దేవుడు ఏది చేయడు. దేవుడు ఒక డేట్ ఇస్తాడు నీకు, ఆ డేట్ ప్రకారం అన్నీ జరిగిపోతాయి. ఈ జలప్రళయము
రావటానికి కారణం మనుషులు దేవుని మాట వినటం లేదు కాబట్టి దేవుని కోపం మనుషుల మీద ఉంది. అందువలన ఆ మనుషులకు శిక్షించడం కోసం జలప్రళయం వచ్చింది. ఆ తర్వాత నోవహు ఆయన కుటుంబము తప్పించబడ్డారు. దానికి కారణం ఏంటి అనంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు కాబట్టి ఆయన తప్పించబడ్డాడు. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే జలప్రళయం అయిపోయిన తర్వాత మరలా నోవహు కుటుంబము క్రిందకి దిగొచ్చి భూమి మీద ఫ్రెష్గా మరలా ఉంటున్నారు. ఆ టైంలో నోవహు చేసిన పని ఏమిటి అనంటే ఒక బలిపీఠము కట్టాడు. ఒక బలిపీఠం. ఈ బలిపీఠం కట్టడంలో ఉద్దేశం ఏంటి అనంటే, ఒకటి, లోకములో మమ్ములను కాపాడారు ప్రభువా, అందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. అది ఉద్దేశం. లోకమంతా నశించిపోయింది, వాళ్ళల్లో పడి మమ్మల్ని కూడా నశించిపోకుండా కాపాడారు, మమ్ములను బ్రతికించారు. లోకమంతా నశించిపోయినా మా కుటుంబాన్ని కాపాడారు, అందుకు నీకు వందనాలు, థ్యాంక్స్ ప్రభువా అని చెబుతూ కృతజ్ఞతాస్తుతులతో బలిపీఠము కట్టాడు. రెండవది, ఈ జలప్రళయము ద్వారా దేవుడు వీరిని, ఈ కుటుంబాన్ని నూతన సృష్టిగా మార్చాడు. ఒకటి, బ్రతికించాడు. రెండు, నూతన సృష్టిగా స్థాపిస్తున్నాడు. అందుకు నోవహు బలిపీఠము కట్టాడు. ఈ బలిపీఠము కట్టి ఏం చేస్తున్నాడు? 20వ వచనంలో, అప్పుడు నోవహు యెహోవాకు బలిపీఠము కట్టి పవిత్ర పశువులన్నిటిలోను పవిత్ర పక్షులన్నిటిలోను కొన్ని తీసుకొని ఆ పీఠము మీద దహన బలి అర్పించెను. ప్రభువా, మీరు మమ్మల్ని బ్రతికించినందుకు, మరలా మా ద్వారా సృష్టిని ప్రారంభిస్తున్నందుకు నీకు స్తోత్రాలు, నీకు వందనాలు అని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నోవహు బలిపీఠమును కట్టాడు. ప్రభునంతులారా, మన జీవితంలో కూడా దేవునికి బలిపీఠమును కట్టాలి. ఆ బలిపీఠం ఏమిటి అనంటే, మనకు దేవుడు చేసిన మేళ్ళన్నిటికీ, ఈ 2024వ సంవత్సరం అంతటిలో ప్రభువు మనకు చేసిన ప్రతి మేలుకు స్తుతులు చెల్లిస్తూ కృతజ్ఞతాస్తుతుల బలిపీఠమును మనము కట్టాలి. తర్వాత ఈ బలిపీఠము కట్టినప్పుడు జరిగిన మార్పు ఏమిటంటే 21వ వచనంలో చూస్తే, అప్పుడు యెహోవా ఇంపైన సువాసనను ఆఘ్రాణించి ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా శపించను. ఎందుకనగా నరుల హృదయాలోచన వారి బాల్యము నుండి చెడ్డది, నేనిప్పుడు చేసిన ప్రకారముగా ఇకను సమస్త జీవులను సంహరింపను. అంటే ఈ బలిపీఠము కట్టిన తరువాత దేవుడు అక్కడ వచ్చే ఇంపైన సువాసనను ఆఘ్రాణించాడంట. అంటే బలిపీఠము కట్టి మనం చెల్లించే కృతజ్ఞతాస్తుతులు ఉన్నాయి చూడండి. ఉదయకాలమే మనం చేసే ప్రార్థనలు, కుటుంబముతో కలిసి చేసే ప్రార్థనలు, ఆ ప్రార్థనలు దేవునికి పంపిస్తూ ఉంటే అది దేవునికి ఒక ఇంపైన సువాసనగా ఉంటుంది. ఇంపైన సువాసన అంటే మన కుటుంబంలో ఈ ఇంపైన సువాసన దేవుడు పీల్చుకుంటూ ఉండాలి. ప్రతిరోజు నీ ఇంటిలో కృతజ్ఞతాస్తుతులు రావాలి. ప్రతిరోజు కొన్ని పాటలు నువ్వు పాడాలి దేవుని కోసం మన ఇళ్ళల్లో. అలాగే కొంత సమయం నువ్వు ప్రార్థన చేయాలి. అలాగే కొంత సమయం దేవుని వాక్యాన్ని చదవాలి. ఇది ఒక బలిపీఠం. బలిపీఠం అంటే మనం స్ట్రక్చరల్గా ఏమి కట్టట్లేదు, కానీ ఇప్పుడు ఆ రోజున
వాళ్ళు నిర్మించినట్లుగా రాళ్లతోనో చెక్కతోనో మనం ఏం చేయట్లేదు, కానీ వీఆర్ స్పెండింగ్ అవర్ టైమ్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్. అంతే సింపుల్గా మనం దేవునితో కొంత సమయాన్ని గడుపుతున్నాం. అదే బలిపీఠం. ఆ బలిపీఠం మీద మనం చెల్లించే కృతజ్ఞతాస్తుతులు, మనం చెల్లించే స్తోత్ర బలులు, ఇందాక మనం పాడాం కదా, స్తోత్ర బలి నీకే చెల్లిస్తానయ్యా తండ్రి, నీకేనయ్యా అని ఆ స్తోత్ర బలులు చెల్లిస్తూ ఉంటే అది దేవునికి ఇంపైన సువాసనగా ఉంటుంది. అక్కడ ఏమని చదివాం? ఇంపైన సువాసనను ఆఘ్రాణించి పీల్చుకొని, ఇక తర్వాత ఏమంటున్నాడు దేవుడు? ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా శపించను. చూసారా? అంటే ఇక నేను ఇంతకుముందు శపించినట్లుగా ఇక భూమిని నేను ఎన్నడూ కూడా శపించను. అంటే ఈ నోవహు కట్టిన బలిపీఠము ద్వారా దేవుడు తన మనస్సును మార్చుకున్నాడు. ప్రియులారా, మనం దినదినము ప్రార్థన చేసేవారమైతే దేవుడు తన మనస్సును మార్చుకొని మన మీద ఆ కరుణ దయను చూపిస్తూ ఉంటాడు. అందుకనే నోవహు ఒక బలిపీఠాన్ని కట్టి అటు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. రెండవది, దేవుడు కూడా తన మనస్సు మార్చుకొని ఇకెన్నడూ నేను ఈ భూమిని శపించనని అనేటట్లుగా చేశాడు నోవహు కట్టిన బలిపీఠం ద్వారా. మన జీవితంలో కూడా ఈ బలిపీఠము నోవహులాగా కట్టి దేవుని కొరకు మన హృదయాల్ని దేవుని సన్నిధిలో సమర్పిస్తూ ఉంటే దేవుని కార్యాలు మనలో జరుగుతూ ఉంటాయి. మనం చెల్లించే కృతజ్ఞతాస్తుతులు బలులు దేవునికి ఇంపైన సువాసనను ఇస్తూ ఉంటాయి. కాబట్టి దేవుని వాక్యం చదువు, నీ బలిపీఠమునొద్దనే పిచ్చుకలకు నివాస స్థలము దొరికాను. నోవహు కట్టిన బలిపీఠము ద్వారా మరి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. అలాగే దేవుడు కూడా తన మనస్సును మార్చుకున్నాడు. తర్వాత ఇంకెవరు బలిపీఠం కట్టారు అనంటే ఆదికాండము 12వ అధ్యాయం చూడండి. ఆదికాండము 12వ అధ్యాయము 7వ వచనం చూద్దాం. 7వ వచనం, యెహోవా అబ్రామునకు ప్రత్యక్షమై నీ సంతానమునకు ఈ దేశమిచ్చేదనని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠమును కట్టెను. ఇక్కడ జరుగుతుంది ఏంటి? అబ్రహాము మరి దేవుడు చూపించే దేశానికి వెళ్ళినప్పుడు అక్కడ అబ్రహాముకు దేవుడు ప్రత్యక్షమయ్యాడు. దేవుడు ప్రత్యక్షమైన తర్వాత దేవుడు ఏం చెప్పాడు? ఈ దేశాన్ని నీ సంతానానికి ఇవ్వబోతున్నాను అని చెప్పాడు. అబ్రహాం, నేను నిన్ను దీవిస్తున్నాను, నా మాట విని ఈ ప్రాంతానికి వచ్చావు కాబట్టి ఈ ప్రత్యక్షత నీకు ఇస్తున్నాను, నేను ఈ ప్రాంతాన్ని నేను దీవిస్తాను, నీ దేశాన్ని నీకు ఇస్తున్నాను అని చెప్పాడు. అబ్రహాము దేవునికి లోబడ్డాడు. 12వ అధ్యాయము 1వ వచనంలో చూస్తే లోబడ్డాడు. అక్కడ మనం చూస్తే, యెహోవా నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము అంటే లోబడ్డాడు. ఇక్కడ లోబడినప్పుడు 7వ వచనం ఏమైందంటే దేవుని ప్రత్యక్షత వచ్చింది. ప్రభునంతులరా, మనము కూడా దేవునికి ఎంత లోబడుతూ ఉంటే అంత దేవుని ప్రత్యక్షతను చూస్తాం. చాలామంది ప్రార్థన చేస్తున్నాను బ్రదర్, ఏమీ దర్శనం రావట్లేదు అంటారు. కొంతమంది బాగా బైబిల్ చదువుతున్నాను, బాగా ప్రార్థన చేస్తున్నాను, ప్రభువా నాతో మాట్లాడు అని అడుగుతున్నానయ్యా, కానీ దేవుని స్వరం ఏమి రావట్లేదు అంటారు. కొంతమంది చాలా కాలం ప్రార్థన చేస్తారు, చాలా కాలం ప్రార్థన చేస్తూ ఉంటారు, ప్రభువా నాకు సహాయం చేయి, నాతో మాట్లాడు, నాకు దర్శనం ఇవ్వు, నన్ను దర్శించు అని అంటూ ఉంటారు, కానీ నాకేమి రావట్లేదు అంటారు. ఏంటి కారణం? ఏంటి?
మరి ఇక్కడ అబ్రహాంకేమో నేను చూపించు దేశానికి వెళ్ళు అని అన్నప్పుడు వెళ్ళాడు. 7వ వచనం వచ్చేసరికి ఏమైంది? యెహోవా అబ్రహామునకు ప్రత్యక్షమయ్యాడు. ప్రియరా, భక్తి జీవితం అనేది ఎలాంటిదంటే మనము లోబడే కొద్దే దేవుడు మనకు ప్రత్యక్షం అవుతూ ఉంటాడు. అది అసలు సూత్రం, అది ఆత్మీయ సూత్రం. నీవు లోబడే కొద్దీ దేవుడు నీకు ప్రత్యక్షం అవుతూ ఉంటాడు. కొన్నిసార్లు ఏంటంటే ప్రార్థన చేస్తాం, ప్రార్థన చాలా బాగా చేస్తాం, కానీ లోబడం. అలాగే దేవుని వాక్యం బాగా వింటూ ఉంటాం, వాక్యం బాగా వింటూ ఉంటే వాక్యం నాలెడ్జ్ కూడా నీకు పెరుగుతూ ఉంటుంది. బిబ్లికల్ నాలెడ్జ్ కూడా పెంచుకుంటారు, కానీ లోబడం. ఇప్పుడు నీకు నాలెడ్జ్ ఉందా అని చూడ్డ దేవుడు. నువ్వు ఎంత వాక్యం వింటున్నావు, ఎంతసేపు ప్రార్థన చేసావు, అది కూడా పట్టించుకోడు. నువ్వు నా మాటకు లోబడుతున్నావా లేదా అది చూస్తాడు దేవుడు. ఇప్పుడు ఆరాధనలకి 100 మంది 1000 మంది ప్రజలు వెళతారు. ఆదివారాలు వేలాది మంది ప్రజలుగా దేవుని ఆరాధన చేస్తారు. అందరూ పాటలు పాడతారు, అందరూ వాక్యం వింటారు, అందరూ ప్రభా మాతో ఉండు సహాయం చేయని అంటారు. కానీ దేవుడే ఎవరిని చూస్తాడంటే వీళ్ళల్లో నాకు లోబడేవాళ్ళు ఎంతమంది, అబ్రహాములాగా లోబడేవాళ్ళు ఎంతమంది, అది చూస్తాడు. ఇంకా లోబడటం అంటే అర్థం ఏంటంటే ఒకవేళ దేవుడికి నేను లోబడ్డానా లేదా అనేది నీకు తెలియాలి అని అంటే దేవుని సేవకుడు నీకు ఈ పని చేయండి అని చెప్పినప్పుడు ఆ పనిని చేయటమే లోబడటం. ఏముందిలే ఆయన చెప్పినా మనకు కుదరదులే అని అనుకుంటే అది నువ్వు లోబడటం లేదని అర్థం. లోబడిన వారికి దేవుని ప్రత్యక్షతలు వస్తాయి. పిల్లరా, కావున దేవుని ప్రత్యక్షత పొందే బలిపీఠాలు మనం కట్టుకోవాలి. దేవుని ప్రత్యక్షత అంటే ఏంటి? నీ హృదయంలోనికి దేవుని వాక్యం వెళుతుంది. అలాగే నీ హృదయంలో దేవుని ఆత్మ నిన్ను ప్రేరేపిస్తూ ఉంటాడు. ప్రార్థన చేయమనో, బైబిల్ చదవమనో, సాక్ష్యం చెప్పమనో, దేవుని పనులు చేయమనో ఏదో ఒక రకంగా నిన్ను ప్రేరేపిస్తూ ఉంటాడు. అది దేవుని యొక్క ప్రత్యక్షత. అందుకని ఇక్కడ చూస్తూ ఉన్నాం, యెహోవా అబ్రాహామునకు ప్రత్యక్షమై నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చేదనని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠమును కట్టెను. ఎవరికి కట్టాడండి? తనకు ప్రత్యక్షమైన యెహోవాకు. నేటి దినాల్లో ఈ ప్రత్యక్షతను మనం సంపాదించుకోవాలి. దీన్ని రెవల్యూషన్ అంటాం. ప్రత్యక్షత అంటే దేవుని దర్శనాన్ని మనం పొందటం. మన ప్రేయర్ లైఫ్లో అసలు ఇది మనం బ్రతికున్నామనే దానికి గుర్తండి. అంటే ఆత్మీయంగా బ్రతికి ఉన్నామనే దానికి గుర్తు. అదేంటి అనంటే దేవుని ప్రత్యక్షత వస్తుంది. ప్రార్థన చేస్తున్నప్పుడు నీకు ఆ రెవల్యూషన్ వస్తుంది. నీకు రెవల్యూషన్ రావటం లేదనే దానికి గుర్తు ఏమిటంటే ప్రార్థన చేస్తావు కానీ ఒక గైడెన్స్ రాదు నీకు. ప్రార్థన అయితే చేస్తున్నాను కానీ దేవుని దగ్గర నుండి ఏమి గైడెన్స్ రావట్లేదయ్యా, నాకు ఏంటో అర్థం కావట్లేదు అని అంటారే, అదే ప్రత్యక్షత లేదని అర్థం. ప్రత్యక్షత ఉంది అని అంటే ఏంటి? నీవు ప్రార్థన చేస్తూ ఉంటావు, ఏం చేయాలో దేవుడు నీకు లోపల నుండి ప్రేరేపణిస్తూ ఉంటాడు. వాట్ టు డూ, ఏం చేయాలి, వాట్ నాట్ టు డూ, ఏం చేయకూడదు, క్లియర్గా చెప్పేస్తాడు. క్లియర్గా ఉంటుంది. కాబట్టి ఈ ప్రత్యక్షతను మనం సంపాదించుకోవాలి. ఇలాంటి బలిపీఠాలు కట్టాలి. దేవుని ప్రత్యక్షత పొందే బలిపీఠాలు. శనివారం రాత్రి ఉపవాస ప్రార్థన అనేది ఈ ప్రత్యక్షతను పొందే బలిపీఠాలు కట్టే ప్రార్థన అది. అందుకే
శనివారం ఉపవాస ప్రార్థన చాలా బలాన్ని మనకిస్తుంది. తర్వాత ఇక్కడ అబ్రహాం గారు ఇంకొక బలిపీఠాన్ని కూడా కట్టాడు. అదేంటి? తర్వాత వచ్చిన 8వ వచనం చూస్తే, అక్కడ నుండి అతడు బయలుదేరి బేతేలుకు తూర్పుననున్న కొండకు చేరి పడమటనున్న బేతేలునకును తూర్పునున్న హాయికిని మధ్యను గుడారము వేసి అక్కడ యెహోవాకు బలిపీఠమును కట్టి యెహోవా నామమున ప్రార్థన చేసెను. అనగా 2 బలిపీఠాలు చూస్తున్నాం. ఒకటేమో దేవుడు ప్రత్యక్షమైనందుకు బలిపీఠము కట్టాడు. దేనికి కట్టాడండి? దేవుడు ప్రత్యక్షమైనందుకు బలిపీఠం కట్టాడు, అంటే దేవుని ప్రత్యక్షతను చూశాడు. ఇంకొక బలిపీఠమును కట్టి అక్కడేం చేశాడంటే యెహోవా నామమున ప్రార్థన చేశాను. ప్రార్థన చేశాను. ఇప్పుడే నాతో వస్తున్న సహోదరులకు చెప్పాను, మేము స్టూడెంట్గా ఉన్నప్పుడు ప్రార్థన చేయాలి అని వెళ్ళేవాళ్ళం. ప్రతిరోజు సాయంకాలం ప్రార్థనలు చేసేవాళ్ళం. అలాగే ప్రతిరోజు రాత్రులు ప్రార్థనలు చేసేవాళ్ళం. ఆ ప్రార్థనలు కూడా ఎలా చేసేవాళ్ళమో, వీలైతే చేయటం, వీలు కాకపోతే చేయకపోవటం కాదు, రెగ్యులర్గా చేసేవాళ్ళం. మంచు పడుతున్నా సరే, చలి వణుకు పుడుతున్నా సరే, ప్రార్థన మాత్రం ఆపేవాళ్ళం కాదు. ఆ గ్రౌండ్కి వెళ్ళి అక్కడ ఆ పచ్చిక నేల మీద మంచు పడి చలిగా ఉన్నా సరే ఆ గడ్డి మీదే మోకరించి ప్రార్థన చేసేవాళ్ళం. వర్షాలు పడుతున్నా ప్రార్థన చేసేవాళ్ళం. అంటే అక్కడ మేము చేసింది ఏంటంటే ప్రార్థన బలిపీఠాలు కట్టాం. రెగ్యులర్గా ప్రేయరు, రాత్రులు, తెల్లవారుజామున, మంచులో కూడా, వర్షంలో కూడా, తడుస్తూ కూడా ప్రార్థన మాత్రం ఆపకూడదని ప్రార్థన చేస్తూ వచ్చాం. అలా చేయాలనిపించింది, చేసాం, ప్రార్థనలు చేసాం. అలా చేయటం వల్ల ఏమైంది? దాదాపు అసలు ప్రభు అంటే ఎవరో తెలియని పిల్లలు కూడా కాలేజీలో చేరి మాతో ఫ్రెండ్షిప్ ఏర్పడి వాళ్ళు మారు మనసు పొందేవాళ్ళు. వాళ్ళల్లో చాలామంది మరి అన్యుల కుటుంబం నుండి వచ్చిన వాళ్ళు కూడా ఉండేవాళ్ళు. వాళ్ళు మారు మనసు పొందేవాళ్ళు. వాళ్ళు మారు మనసు పొందిన తర్వాత అలా ప్రార్థనలు జరిపి రక్షణ పొంది ఇప్పుడు ఈ రోజున మేము ఆలోచన చేస్తే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఏరియాలో దేవుని సేవకులుగా మారిపోయారు వాళ్ళందరూ. ఎన్నో ప్రాంతాల్లో, దాదాపు ఆల్మోస్ట్ ఇండియాలో ఎన్నో స్టేట్స్లో ఉన్నారు వాళ్ళు. వాళ్ళు సంఘాలు కడుతున్నారు, సంఘాలను నడిపించే కాపర్లుగా మారిపోయారు. కారణం ఏంటి? అది స్టూడెంట్గా ఉన్నప్పుడు ఆ ఫౌండేషన్ పడింది. ప్రార్థనా బలిపీఠాలు కట్టాము. ఒక రెగ్యులర్ టైం. అది జనరల్గా మిగిలిన స్టూడెంట్స్ ఏంటంటే టైం దొరికితే గ్రూపులుగా చేరి లోక సంబంధమైన మాటలు చెప్పుకునేవాళ్ళు. ఆ కాలేజీలో జరిగిన విషయాలు లేక వాళ్ళకు వేరే జరిగిన విషయాలు ఇవి చెప్పుకుంటూ ఉండేవాళ్ళు. మేమైతే వాటికి టైం ఇచ్చేవాళ్ళం కాదు. ఒంటరిగా వెళ్ళి విన్న వాక్యాన్ని, ఆదివారం విన్న వాక్యాన్ని, అలాగే డైలీ మేము చదువుతున్న వాక్యాల్ని గుర్తుపెట్టుకొని అలాగూ మరి వాక్యాన్నే చెప్పుకుంటూ ఉండేవాళ్ళం. వాక్యాన్నే చెప్పుకుంటూ ఉండేవాళ్ళం. అలాగే ఆ వాక్యాన్ని పెట్టి ప్రార్థన చేసేవాళ్ళం. ప్రార్థన చేయగా కన్నీటి ప్రార్థన చేసేవాళ్ళు. ఇలాగూ దేవుని వాక్యాన్ని ఎక్కువగా ధ్యానం చేస్తూ ఉండేవాళ్ళం. ఇప్పుడు ఏమైంది అనంటే ఆ ప్రార్థనా బలిపీఠాలు కట్టడం ద్వారా మరి అందరికీ దేవుని ఆత్మ సహాయం చేశాడు. అదే కదా ఇక్కడ మనం చదువుతున్నాం. 8వ వచనం మరలా చూడండి. అక్కడ నుండి అతడు బయలుదేరి బేతేలుకు తూర్పుననున్న కొండకు చేరి పడమటనున్న బేతేలునకును తూర్పుననున్న హాయికిని మధ్యను గుడారము వేసి
అక్కడ యెహోవాకు బలిపీఠమును కట్టి యెహోవా నామమున ప్రార్థన చేశాను. ప్రభునందులరా, మన జీవితాల్లో దేవుని కొరకు బలిపీఠాలు కట్టడం నేర్చుకోవాలి. ఈ రోజున నువ్వు బలిపీఠం కట్టితే రేపు రాబోయే కాలంలో నీకు దేవుని ఆశీర్వాదం ఉంటుంది. నీ భవిష్యత్తుకు అది ఒక పునాదిగా మారుతుంది. నోవహు ఒక బలిపీఠం కట్టాడని విన్నాము. నోవహు కట్టిన బలిపీఠము ద్వారా దేవుని కోపము తగ్గి దేవుని ఆశీర్వాదం ఆ కుటుంబం మీదకి వచ్చింది. అలాగే ఇక్కడ అబ్రహాము బలిపీఠము కట్టాడు. ఈయన కట్టిన బలిపీఠము దగ్గర దేవుని యొక్క ప్రత్యక్షతను పొందాడు. దేవుని ప్రత్యక్షతను పొందాడు. మరొక బలిపీఠం కట్టాడు. ఆ బలిపీఠం మీద యెహోవా నామమున ప్రార్థన చేశాడు. యెహోవా నామమున ప్రార్థన చేశాడు. తర్వాత ఇంకొక బలిపీఠం కట్టాడండి అబ్రహాము గారు. 13వ అధ్యాయం చూడండి. 13వ అధ్యాయము 18వ వచనం. అప్పుడు అబ్రాము తన గుడారము తీసి హెబ్రోనులోని మమ్రే దగ్గరనున్న సింధూర వృక్ష వనములో దిగి అక్కడ యెహోవాకు బలిపీఠము కట్టెను. ఇది ఏంటి అని అంటే హెబ్రోనులో కట్టిన బలిపీఠము. దీన్ని సహవాస బలిపీఠము అని అంటాము. అనగా అబ్రహాం గారు 3 బలిపీఠాలు కట్టాడు. ఒకటేమో దేవుని ప్రత్యక్షత పొందినప్పుడు ఒకటి కట్టాడు. 2 ప్రార్థన చేయటానికి కట్టాడు. 3 దేవునితో సహవాసము చేయటానికి బలిపీఠం కట్టాడు. అందుకనే పిల్లరా, నోవహును గూర్చి ఆయన దేవుడు ఎంతగా ఆశీర్వదించాడా అని నోవహును గూర్చి అనుకుంటాం. అలాగే అబ్రహాము గారిని గూర్చి కూడా మనం చూస్తే అబ్రహాము గారిని దేవుడు ఎంత ఆశీర్వదించాడా అని అనుకుంటాం. అసలు విషయం ఏంటి అని అంటే, వీళ్ళకి ఆశీర్వాదాలు రావటానికి కారణం ఏంటంటే దేవుని కొరకు వీళ్ళు బలిపీఠాలు కట్టిన వారుగా ఉన్నారు. అందుకనే మనం ఎప్పుడు కూడా బలిపీఠములు కట్టటములో ఎన్నడూ మనం వెనకబడకూడదు. దేవుని ప్రత్యక్షతను నువ్వు పొందుకోవాలి. దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. నీ ప్రార్థన నీ సమస్యలు పోవటానికి నువ్వు నోరేసుకొని సాధించలేవు, లేకపోతే కష్టపడి సాధించలేవు. ప్రార్థన బలిపీఠాన్ని కడితే దేవుడు అన్ని సమస్యలు పరిష్కరిస్తాడు. అలాగే సహవాస బలిపీఠం అనగా దేవుని బిడ్డలతో కలిసి ఉండటము. ఈ సహవాసములో మనం ఉండాలి. తర్వాత ఇంకెవరు బలిపీఠాలు కట్టారో చూద్దాం. దేవుని వాక్యంలో అబ్రహాం తర్వాత బాగా ఆశీర్వదించబడిన వ్యక్తి ఎవరంటే ఆయన కుమారుడే ఇస్సాకు. ఈయనేం చేశాడో చూద్దాం. 26వ అధ్యాయం చూడండి. 26వ అధ్యాయము 24 నుండి చదువుదాం. 24 నుండి. ఆ రాత్రియే యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, నేను నీకు తోడై ఉన్నాను గనక భయపడకము. నా దాసుడైన అబ్రహామును బట్టి నిన్ను ఆశీర్వదించి నీ సంతానమును విస్తరింపజేసేదనని చెప్పాను. అతడొక బలిపీఠము కట్టించి యెహోవా నామమున ప్రార్థన చేసి అక్కడ తన గుడారము వేసెను. అప్పుడు ఇస్సాకు దాసులు అక్కడ బావి త్రవ్విరి. చూసారా? అంటే ఒకళ్ళు చూసి ఒకళ్ళు వీళ్ళు ఆశీర్వదించబడటానికి కారణం ఏంటి అని అంటే వాళ్ళు కట్టిన బలిపీఠాలు అని అర్థమైంది. నోహు గారు అంతగా ఆశీర్వదింపటానికి కారణం నోహు కట్టిన బలిపీఠం అని అబ్రహాముకు అర్థమైంది. అందుకని అబ్రహాము దేవుని కొరకు బలిపీఠాలు కట్టాడు. అలాగే
మరి అబ్రహాము గారు అంటే ఇస్సాకుకి తండ్రే కదా, నా తండ్రి అంత ఆశీర్వదింపడానికి కారణం ఏంటి అని చూస్తే, నా తండ్రి దేవునికి బలిపీఠాలు కట్టాడు, నేను కూడా దేవునికి బలిపీఠాలు కట్టాలనేది ఆయన కొడుకు కుమారుడు ఇస్సాకుకు అర్థమైంది. చూసారా, అంటే ఒకరి తర్వాత ఒకరు అర్థం చేసుకుంటున్నారు దేవుని యొక్క పనిని. వాళ్ళని దేవుడు అంతగా హెచ్చించడానికి ఏం చేశారు? వాళ్ళు దేవుని కొరకు బలిపీఠం కట్టారు. నేను కూడా నా జీవితంలో దేవుని కొరకు బలిపీఠం కట్టాలి అని అలా నిర్ణయించుకున్నారు. కావున ప్రియులారా, దేవుని దగ్గర దేవుని ఆశీర్వాదాలు పొందటం, అలాగే పరలోకంలో మనకు ఒక భాగ్యం కావాలంటే దేవుని కొరకు నువ్వు బలిపీఠాన్ని కట్టాలి. అది నువ్వున్న ఇల్లు కావచ్చు, నీ ఇంటిలోనే దేవుని పనిని ప్రారంభించాలి. బైబిల్ గ్రంథంలో చూస్తే క్రొత్త నిబంధనలో అకుల ప్రిస్కిల్లా అనే ఫ్యామిలీ ఉంది. వాళ్ళ ఇంట్లోనే దేవునికి ప్రార్థన చేయటం ప్రారంభించారు. అలాగే ఫిలోమోను అనే అతని ఇల్లు ఉంది. ఆ ఇల్లే ఒక సంఘంగా మారిపోయింది. రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయంలో చూస్తే ఆ అధ్యాయం అంతా కూడా దేవుని సేవలో ఎవరెవరు ఎలాగ ఉపయోగపడ్డారో ఆ లిస్ట్ ఇచ్చాడు పౌలు గారు. వాళ్ళు దేవుని కొరకు బలిపీఠాలు కట్టినోళ్ళుగా మారిపోయారు. కాబట్టి ఇక్కడ ఇస్సాకు కూడా బలిపీఠం కట్టడం ప్రారంభించాడు. ఇక్కడ ఏమని చదువుతున్నాం 25వ వచనంలో, అక్కడ అతడొక బలిపీఠము కట్టించి యెహోవా నామమున ప్రార్థన చేసి అక్కడ తన గుడారము వేశాను. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే, బలిపీఠం ఎక్కడ కట్టాడో అక్కడే ప్రక్కన గుడారం వేశాడు. గుడారం అనేవాళ్ళు వాళ్ళు ఉండే ఇళ్ళని ఇప్పుడు మనం ఇల్లు అంటున్నాము, వాళ్ళు ఆ రోజుల్లో వాళ్ళు ఉండటానికి వేసుకున్న వాటిని గుడారం అనేవాళ్ళు. ఆ బలిపీఠం ప్రక్కన ఏం వేసుకున్నాడు? ఆయన గుడారం వేసుకున్నాడు. ఆ గుడారం ప్రక్కన అక్కడ ఏం త్రవ్వాడంటే బావిని త్రవ్వాడు. అనగా బావి దేనికి? నీళ్లు చేదుకోవడానికి, పశువులకు పెట్టడానికి, పొలాలను సేద్యం చేసుకోవడానికి ఆ నీళ్లు. కాబట్టి ఆయన టోటల్ ఫ్యామిలీ అంతా కూడా ఆ బలిపీఠం చుట్టూనే ఉన్నది. ఆయన ఫ్యామిలీ బలిపీఠం ప్రక్కనే ఉంది, ఆయన పశువులు బలిపీఠం ప్రక్కనే ఉన్నాయి, ఆయన పొలాలు బలిపీఠానికి దగ్గరలో ఉన్నాయి. ఆ టోటల్ ఫ్యామిలీ అంతా బలిపీఠం చుట్టూ తిరుగుతూ ఉన్నారు. అందువల్లనే ఇస్సాకు పండించే పంట అంట 100 పంటగా మారిపోయిందంట. జనరల్గా ఇప్పుడు మనకు వరి చేలు పంటలు వస్తున్నాయి. ఏ చేలో పంట అయినా చూడండి, కొంత తాలు గింజలు వస్తాయి. అంటే వాటిల్లో ఏమి ఉండదు, బియ్యపు గింజ ఉండదు, తాలు ఉంటుంది. కానీ ఇస్సాకు వేసిన పంటలో తాలు అనేది లేదంట, 100 పంటగా మారిపోయింది. అంటే దేవుడు ఆయన అంతగా దీవించాడు. దానికి కారణము ఇస్సాకు దేవుని కొరకు బలిపీఠాలు కట్టాడు. సోదరుడా సోదరి, తల్లిదండ్రులుగా ఉన్న ప్రతి ఒక్కరూ నీ ఇంటిలో దేవుని కొరకు బలిపీఠాలు కడుతున్నావా? నీ ఇంటిలో దేవుని ప్రత్యక్షతను నువ్వు పొందుకుంటున్నావా? దేవుని కొరకు అసలు సమయాన్ని కేటాయిస్తున్నావా? దేవుని కోపం పోయే ఆ నోవహులాగా బలిపీఠం కడుతున్నావా? దేవుని ఆశీర్వాదం వచ్చే అబ్రహాములాగా బలిపీఠాలు కడుతున్నావా? అలాగే 100 పంటనిచ్చే ఇస్సాకు లాంటి బలిపీఠం కడుతున్నావా? వీటికి మనం సమయాన్ని కేటాయించాలి. సరే, ఈ అబ్రహాము బలిపీఠం కట్టాడు, ఆయన కొడుకు ఇస్సాకు బలిపీఠం కట్టాడు. మరి ఇస్సాకు కొడుకు అంటే అబ్రహాం మనవడు ఏం చేశాడో చూద్దామా? చూడండి ఒకసారి యాకోబు రాసిన పత్రికల ఆది కాండంలోనే 33వ అధ్యాయం తీయండి. 33వ అధ్యాయము 33
19వ వచనం నుండి చూడండి. 33వ అధ్యాయము 19వ వచనం నుండి. మరియు అతడు తన గుడారములు వేసిన పొలము యొక్క భాగమును షెకెము తండ్రి అయిన హమోరు కుమారుల యొద్ద 100 వరహాలకు కొని అక్కడ ఒక బలిపీఠము కట్టించి, ఏం చేశాడు ఇక? ఒక బలిపీఠము కట్టించి. ఇది కట్టించింది ఎవరంటే యాకోబు. 18వ వచనంలో చూడండి. యాకోబు పద్దనరాములో నుండి వచ్చిన తరువాత కనాను దేశంలోనున్న షెకెమెను ఊరికి సురక్షితముగా వచ్చి ఆ ఊరి ముందర తన గుడారములు వేశాను. 20వ వచనంలో చూస్తే అక్కడ ఒక బలిపీఠము కట్టించి దానికి ఎలోహేయి ఇశ్రాయేలు అను పేరు పెట్టెను. అనగా దాని అర్థము ఇశ్రాయేలు దేవుడే దేవుడు డిక్లేర్ చేసేసాడు. జనరల్గా మనం బైబిల్ తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు అని అనుకుంటారు. అబ్రహామును దేవుడు దీవించాడు, ఇస్సాకును దేవుడు దీవించాడు, యాకోబును దేవుడు దీవించాడు అని మనం అందరం అనుకుంటాం. కానీ అసలు వాళ్ళ బ్లెస్సింగ్కి కారణం ఏంటి అనంటే ఒకళ్ళను చూసి ఒకళ్ళు ఈ ఆత్మీయముగా చేయాల్సిన పనులు చేస్తూ వచ్చారు. ఈ రోజున మనుషులు ఏదో ఆశీర్వదించబడాలి అనంటే కష్టపడి పనిచేయాలి, లేకపోతే లోకంలో ఏదో సాధించాలనుకుంటాం. లేదు, అసలైన సీక్రెట్ ఏంటంటే అబ్రహాము చేసిన పనే ఇస్సాకు చేశాడు, ఇస్సాకు చేసిన పనే యాకోబు చేశాడు. వీళ్ళకు ముందు నోవహు చేశాడు. అంటే వీళ్ళని ఆశీర్వదించడానికి కారణం ఏంటంటే బలిపీఠాలు కట్టాలి అనేది నిర్ణయించుకున్నారు. ఇక్కడి నుంచి ప్రియులరా ఆది కాండం నుండి ఈ బలిపీఠాల విషయం గనక మనం ఒక సీరియల్గా వెళితే మలాకి గ్రంథం వరకు ఎవరెవరు ఏ టైంలో బలిపీఠాలు కట్టారో వారు ఏమి సాధించారో తెలుస్తుంది. ఇది ఒక పెద్ద ఓషన్ లాంటి సబ్జెక్ట్. ఇది ఈరోజు మనం తీసుకున్న సబ్జెక్ట్ చూసారా. ఇప్పుడు మైక్ పెట్టే వ్యక్తిని ఎలా పెడుతున్నాడో రోజు గమనిస్తే ఆటోమేటిక్గా గమనించేవాళ్ళు రెండోసారి వాళ్ళు మైక్ పెడతారు కదా. అలాగే క్యాషియో కొట్టే వ్యక్తిని ఎలా ప్లే చేస్తున్నాడో గమనించి నేర్చుకుంటే ఈసారి ఆ వ్యక్తి క్యాషియో ప్లే చేయగలరు. అలాగే వీళ్ళందరూ ఏమి నేర్చుకున్నారంటే దేవుని ఆశీర్వాదాలు పొందడానికి ఏం చేయాలని ఆలోచన చేసి బలిపీఠాలు కట్టాలనేది వారు నిర్ణయించుకున్నారు. ఇప్పుడు మనం ఇక్కడ దేవుని కొరకు ఒక స్థలము సంపాదించాలి, ఒక మందిరము కట్టాలి అని ప్రార్థన చేస్తున్నాం. ఏంటంటే అది దేవుని కొరకు ఒక బలిపీఠం కట్టడం. దేవుని సేవకుడు నీ ఇంటిలోనికి వచ్చి ప్రార్థన చేసి నీ ద్వారా ఆ చుట్టుప్రక్కల ఉన్న వారిని పిలిపించుకొని వాళ్ళకు సువార్త చెప్పటం అనేది ఒక బలిపీఠం కట్టడం. చూసారా. కాబట్టి ఇక్కడ మనం దేవుని వాక్యంలో చూస్తే దేవుని చిత్తం అయితే ఈరోజు నేను ఎన్ని మెసేజ్లు చెప్పినా అంటే ఇంకా మిగిలిన స్థలాల్లో చెప్పాలి. ఈరోజంతా నా టాపిక్ ఇదేగా ఉండబోతుంది. ఎక్కడ చెప్పినా సరే అయినా కూడా పూర్తి కాదు, స్థలాల్లో చెప్పినా పూర్తి కాదు ఈ టాపిక్. అంత పెద్ద ఆశీర్వాదం ఉంది పిల్లరా బలిపీఠంలో. అయితే ఈ బలిపీఠాలు ఒకరిని చూసి ఒకరు నేర్చుకున్నారు. మొట్టమొదట దేవుని కోపం తగ్గటానికి కారణం ఏంటి? జలప్రళయము దేవుని కోపం ద్వారా వచ్చింది. దేవుడు ఒక డేట్ చెప్పి పంపించాడు. ఆ కోపం తగ్గి దేవుని యొక్క ఆశీర్వాదం రావడానికి కారణం ఏంటి అని అబ్రహాం ఆలోచన చేశాడు. నోవహు బలిపీఠం కట్టిన సంగతి గుర్తు చేసుకున్నాడు. ఆ తర్వాత అబ్రహాము దేవుని ప్రత్యక్షత పొంది బలిపీఠం కట్టాడు. ఆయన కుమారుడు ఇస్సాకు దేవుని కొరకు బలిపీఠం కట్టాడు, 100 ఫలం అనుభవించాడు. ఆయన కుమారుడు యాకోబు బలిపీఠం కట్టాడు, మరి ఇశ్రాయేలుగా మారాడు. ఇశ్రాయేలు దేవుడే దేవుడు అని చెప్పాడు. కావున ప్రియులరా,
మనం మొదటగా చదివిన వాక్యం ఒకసారి చూద్దాం. చూడండి, 84వ కీర్తన, 84వ కీర్తన 3వ వచనం. సైన్యములకు అధిపతియగు యెహోవా, నా రాజా, నా దేవా, నీ బలిపీఠమునొద్దనే పిచ్చుకలకు నివాసము దొరికెను. నీ బలిపీఠము దగ్గర, ఎవరి దగ్గర అండి? నీ బలిపీఠం అనగా, బలిపీఠము అనగా దేవునిని కలుసుకునే స్థలము, దేవునిని కలుసుకునే స్థలం. మరి నీ జీవితంలో దేవుణ్ణి కలుసుకుంటున్నావా? దేవునికి నువ్వు సమయాన్ని ఇస్తున్నావా? అబ్రహాములాగా బలిపీఠం కట్టి దేవుని ఆశీర్వాదం పొందుకుంటావా? ఇస్సాకులాగా బలిపీఠం కట్టి నూరంతల ఫలం పొందుకుంటావా? యాకోబులాగా బలిపీఠాన్ని కట్టి ఇశ్రాయేలుగా మారతావా? నీ బలిపీఠమునొద్దనే పిచ్చుకలకు నివాసము దొరికి. ఇంకా ఈ బలిపీఠం దగ్గర ఎవరుంటారు అనంటే, ప్రకటన గ్రంథం చూడండి, 6వ అధ్యాయము. ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము 9వ వచనం చూస్తే, ఆయన 5వ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తమును తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠము క్రింద చూచితిని. వధింపబడిన వారి ఆత్మలు అనగా దేవుని కొరకు హతసాక్షులుగా ఉన్నవారు, దేవుని కొరకు జీవించిన ప్రజలు, వీళ్ళందరూ బలిపీఠము చుట్టూ చేరతారు. అనగా నువ్వు దేవుని కొరకు బలిపీఠం కట్టే వ్యక్తి అయితే, అదిగో ఆ ప్రకటన 6:9లో ఉన్న దేవుని ఆత్మలు వచ్చి అక్కడ చేరతాయి. దేవుని దూతలు నీ చుట్టూ చేరతారు. అలాగూ నువ్వు సిద్ధపడతావా? అలాగూ మనము దేవుని కొరకు ఒక బలిపీఠాన్ని కడదామా? నీ ఇంటిలో కొంత సమయాన్ని కేటాయిస్తావా దేవుని కోసం? అప్పుడే దేవుని యొక్క ఆశీర్వాదాలు మనం పొందుతాం. ప్రార్థన చేసుకుందాం. ఒక నిమిషం అందరము తలలు వంచి ప్రభు సన్నిధిలో మన హృదయాలను మనం పరీక్షించుకుంటూ, పరిశుద్ధాత్ముడు మనతో ఉండి మనల్ని నడిపించాలి అని మన హృదయాలను మనం పరీక్షించుకుందాం. పరిశుద్ధాత్ముడా, మీ సన్నిధిని, మీ కృప, మీ ఆత్మ సహాయం మాతో ఉంచండి అని దేవుని అడుగుదాము. నీవు ఈ బలిపీఠాలు కడతా ఉన్నావా? దేవుని కొరకు నువ్వు సిద్ధం చేసుకుంటున్నావా? ప్రార్థనా బలిపీఠము, ముఖ్యముగా ప్రార్థనా బలిపీఠమును నువ్వు కట్టుకోవాలి. ఈ ప్రార్థనా బలిపీఠం నీకు చాలా అవసరం. ప్రతి దినము వేకునే లేచి నీవు దేవుని సన్నిధిలో కనిపెట్టాలి. నిర్లక్ష్యము చేస్తే ప్రస్తుతానికి నష్టం వచ్చినట్లుగా అనిపించదేమో కానీ, నిర్లక్ష్యము చేస్తే అది శాశ్వతమైన నష్టంగా ఉంటుంది అది రాబోయే కాలంలో. అందువలన సహోదరుడా, సహోదరి, నిర్లక్ష్యం అనేది నీకు నాకు తగదక. అయిపోయింది, ఏదో అయిపోయింది. ఇంతకాలము నువ్వు నిర్లక్ష్యం చేసేవేమో, కానీ ఇప్పుడైనా లేచి మోకాళ్ళ మీద ఉండి ప్రార్థనా బలిపీఠాన్ని నేను కడతాను ప్రభువా. ప్రార్థనా బలిపీఠం నా కుటుంబం యొక్క ఆశీర్వాదము కొరకు, నా జీవితం యొక్క ఆశీర్వాదము కొరకు, మా సంఘం యొక్క క్షేమము కొరకు నేను ఒక ప్రార్థన బలిపీఠాన్ని కట్టుకుంటానయ్యా అని నువ్వు తీర్మానం చేసుకోవాలి. నోవహు బలిపీఠమును కట్టి దేవునికి ఇంపైన సువాసన చెల్లించాడు. ఆ తర్వాత దేవుని కోపము భూమి మీద తొలగిపోయేటట్లుగా చేశాడు. నేను ఇక ఎన్నడేలాగు చేయనని ప్రభువు చెప్పాడు. దానికి కారణము నోవహు కట్టిన బలిపీఠమే కారణం. నీవుకు నేను కూడా మనము దేవుని కొరకు బలిపీఠములు కట్టినప్పుడు దేవుని యొక్క కోపం పోతుంది, దేవుని ఆశీర్వాదం మన మీదకి వస్తుంది, దేవుని యొక్క కృప మన మీదకు వస్తుంది. సాతానుడు శాపాలు తొలగిపోయి ఆయన కృప మన మీదకు వస్తుంది. ప్రభా, మీ కొరకు ఒక మంచి బలిపీఠము నేను కట్టాలయ్యా. ఆ బలిపీఠము చుట్టూ
దేవుని యొక్క ఆత్మలో వచ్చి ఆ బలిపీఠము క్రింద ఉండుట నేను చూచితినని యోహోను ప్రకటన గ్రంథంలో రాశాడు కదా. ఆ బలిపీఠము చుట్టూ దేవుని ఆత్మలు అక్కడ ఉంటా ఉన్నాయి. నువ్వు ప్రార్థన చేసే స్థలములో దేవుని దూతలు అక్కడికి వస్తారు, నీ ప్రార్థన వింటారు. నీవు ఏ పరిస్థితిలో ఉండి ప్రార్థన చేస్తున్నావో ఆ పరిస్థితిలో ప్రభు నీకు నాకు సహాయము చేస్తాడు. దేవుని ప్రత్యక్షతను మనం పొందుకుందామా? అబ్రహాము దేవుని ప్రత్యక్షత పొందుకున్నాడు. నీవు కూడా ప్రార్థన చేసి ఏమీ సాధించలేని వ్యక్తిగా ఉండకూడదు. ఆయన ప్రత్యక్షత, ఆ రెవల్యూషన్ నువ్వు సంపాదించుకోవాలి. అప్పుడే నీవు సజీవుగా ఉన్నావని అర్థము. ఓ ప్రభా, అబ్రహాము లాంటి ప్రత్యక్షత నాకు కావాలి అని అడుగుతావా? ఇస్సాకులాగా బలిపీఠము ప్రక్కన నేను బావులు త్రవ్వాలయ్యా, జీవజలపు ఊటలనే బావులు, ఆధారమైన బావులు, రక్షణ బావుల్లో నుండి నీళ్లు చేదుకోవాలి, అనేకులకు త్రాగించాలయ్యా ఈ నీళ్లు అని నువ్వు అడుగుతావా? పరిశుద్ధుడు అయిన మా ప్రభువా, మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మహోన్నతుడా, మహాగణుడా, మా ప్రభు అయిన యేసు మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నామయ్యా. మీ కృప, మీ సన్నిధిని మాతో ఉంచండి. ఒకప్పుడు ప్రార్థనా బలిపీఠాలు సంఘాలలో ఉండేవి. ఎవరు చూసినా, ఎక్కడ చూసినా ప్రార్థనలు చేస్తూ ఉండేవాళ్ళు. ప్రార్థనా బలిపీఠాలు నేటి దినాలలో కనుమరుగైపోయినాయి ప్రభువా. మా కుటుంబాలలో ఏ ప్రార్థన బలిపీఠాలు లేవు. ఒక ఇంటిలో 9 మంది ఉండేవాళ్ళు, 10 మంది ఉండేవాళ్ళు. ఇంతకు ముందు రోజుల్లో 10 మంది ఉండ కుటుంబంలో కూడా అందరూ టైంకి లేవాలి, టైంకి మోకాళ్ళ మీద ఉండాలి, పాటలు పాడాలి, వాక్యం చదవాలి, అందరూ ప్రార్థన చేయాలి. ఆ 10 మంది ప్రార్థన చేస్తే 2-2.5 గంటల కుటుంబ ప్రార్థనకి అంత టైం పట్టేది. అయినా సరే వాళ్ళు క్రమముగా చేశారు. అలాంటి వాతావరణంలో పెరిగిన ఆ నివాస స్థలాల్లో ఉన్న పిల్లలు పెద్దవారై ఆశీర్వాదాలు పొందినారు కదా. నేటి దినాలలో 2 పిల్లలుంటేనే వారిని లేపి ప్రార్థన చేయటం కష్టమైపోతుందయా తల్లిదండ్రులకి. రండి ప్రార్థన చేద్దామనంటే ఇప్పుడు కాదులే అనగానే సర్దుకుంటున్నారు తల్లిదండ్రులు. వారిని అలాగూ వదిలేస్తున్నారు. ప్రార్థన బలిపీఠానికి అలవాటు చేయట్లేదయా. అందువల్లనే ఇంటిలో ఏదో ఒకటి సాతానుడు తొందరలో చూస్తా ఉన్నాం. మా ప్రార్థన బలిపీఠాలని మేము బాగు చేసుకోవడానికి సహాయము చేయండి ప్రభువా. ఈ బిడ్డలను మీరు కనికరించండి. కృతజ్ఞత బలిపీఠాలు కట్టాలి. దేవుని ప్రత్యక్షత పొందిన బలిపీఠాలు కట్టాలయ్యా. ప్రార్థన బలిపీఠాలు కట్టాలయ్యా. యెహోవా ఏల్ రోయ్, ఏల్ ఎల్ రోయ్, ఇశ్రాయేలు దేవుడే దేవుడు అని చెప్పాలయ్యా. అలాంటి బలిపీఠములు కట్టి బిడ్డలుగా చేయండి. ఈ రోజున సన్నగిల్లిపోతున్నామయ్యా. బలిపీఠం కట్టడానికి మేము లేవట్లేదయ్యా, మోకరించట్లేదయ్యా, తండ్రి అని కేకేయట్లేదయ్యా. నాయనా, ఇలాంటి పరిస్థితులను మార్చండి. నోవహు బలిపీఠము కట్టిన సంగతి అబ్రహాము చూచి అబ్రహాము కట్టాడు. అబ్రహాము బలిపీఠము కట్టిన సంగతి కుమారుడు ఇస్సాకు చూసి అదే చేశాడు. తండ్రిగా ఇస్సాకు చేసిన పనిని యాకోబు అదే చేశాడు. ఇక్కడ నుండి ప్రారంభిస్తే నాయన నిర్గమకాండము, లేవియకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం, యెహోషువ, రూతు, న్యాయాధిపతులు, రాజులు, దినవృత్తాంతాలు, ఇక వెళ్ళే కొద్దే ఎన్ని రకాలైన బలిపీఠాలు కట్టి మనుషులు దేవుని ఆశీర్వాదాలు పొందారు ప్రభువా. ఓ దేవా, ఈ పరమ సత్యము మాకు గ్రహింపగునట్లుగా చేయండి. క్రొత్త నిబంధనలో కూడా బలిపీఠములు కట్టమని మీరు చెప్పారు కదా. ఓ ప్రభువా, ఈ బిడ్డలను మీరు కనికరించండి. దేవుని కొరకు బలిపీఠములు కట్టువారిగా చేయండి. ప్రార్థన చేసేవారిగా చేయండి. కృతజ్ఞతా స్తుతులు చెల్లించేవారిగా చేయండి. లోబడినప్పుడే దేవుని ప్రత్యక్షత మాకు వస్తుంది ప్రభువా. అట్టి కృపను ప్రతి ఒక్కరికి దయచేయండి.
మీ సన్నిధి, మీ సమాధానం అందరితో ఉంచమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్మని యొక్క సన్నిధి, ఆయన సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు మనందరికి తోడుగా ఉండి సహాయము చేయను గాక. ఆమేన్.